Because of that, if I meet someone, I'm very good at imitating people. సో ఒక 2 hours ఎవరినన్నా కలిసానంటే యాజ్ ఇట్ ఈస్ అలానే దింపేయగలను. గ్రేట్. చూసి నేర్చుకోండి. ఆ మనిషి ఎలా మాట్లాడతాడు, అతను ఎలా బిహేవ్ చేస్తాడు, అంటే ఇది సినిమాలో యాక్టర్లు కాదండి, బయట పర్సనాలిటీస్. బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓరమాస్ అండి. సూపర్ 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 సూపర్. సో అది త్రివిక్రమ్ గారికి బాగా తెలుసు. ఆయన ఏమంటాడంటే ఆ రోజు అతన్ని అలా చేశారు కదండి, అలా చేసిండి ఇక్కడ అంటాడు. బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. మహేష్ గారు, ఇప్పుడు రమణ గారితో మీరు చేసినటువంటి క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఏ క్యారెక్టర్ ఫ్రెండ్షిప్ చేస్తుంది? నైస్ క్వశ్చన్. లైక్ అంతకుముందు బిజినెస్ మ్యాన్, పోకిరి, వాటిలో రమణ గారితో కూర్చొని ఎవరు మాట్లాడతారు అని ఫ్రెండ్షిప్? పండుగాడు. పండుగడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. ఫ్రెండ్సా? అదే ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ని డేట్కి తీసుకొని వెళ్తే ఫ్లవర్సా గిఫ్ట్సా ఏవిస్తాడు? గోడౌన్. ఫ్లవర్స్ ఉండదు, గిఫ్ట్ ఉండదండి, మంచి డాన్సే. మంచి డాన్సేనా? అంటే ఏవైనా చేసేస్తారు. సర్లే సరదాగా డాన్స్ చేద్దామా? జనాలు ఉండాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇటు వరకు కొంచెం కథలు రాయటం ఈజీగా ఉండేదండి. వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం, అందరికి యాక్సెస్ పెరిగిపోయింది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం మన కథే చెప్పాలి, వేరే దారి లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అది మన తెలుగు, మనకి సంబంధించిన మన లైఫ్కి తెలిసిన కథే చెప్పాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తాడు. ఇది ఆ సినిమాలో నుంచి తీసాడు, ఇది అక్కడి నుంచి ఇన్స్పైర్, ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అని చెప్పేస్తాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అట్లుంటది మనతోని. మామూలుగా ఉండదు. ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ పండగ సినిమా అండి. దయచేసి మిగతా ఏమి మాటలు నమ్మకుండా మీరు ప్రాపర్ గా సినిమా థియేటర్ సినిమా మీరు పళ్ళేసుకుని నవ్వేటరా? పళ్ళేసుకుని నవ్వేటానా? నిజంగా నువ్వు ఫ్యాన్ వా? నేను ఫ్యాన్ కాదు. మరి ఎందుకురా నీకు? అంటే అది నేను దాన్ని ఏమంటారు, యాజ్ ఎ స్టోరీ రైటర్ గా. నువ్వు రైటర్? నేను రైటర్ అంటే నేను డైరెక్టర్ అంటే డైరెక్టర్. ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. ఆడియన్ చూసేటోని, ప్రేక్షకుని. అవును. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. చూసి సినిమా 10 మంది మళ్ళీ ఒకసారి వచ్చి చూసేటట్టు చేయి. ఏం గుండె రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. అంతేగాని అటర్ ఫ్లాప్ అజ్ఞాతమతి కన్నా దారుణంగా ఉన్న సినిమాను వీడు ఇట్టా అంటూ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ తర్వాత ఎందుకో దామోదర్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడలేదు. తన వాళ్ళ ముందు ఓడిపోయాననే అవమానంతోనూ అతను మాట్లాడటం మానేశాడు. జాతకం గురించి చెప్పేటప్పుడు మాత్రం మొన్న ఎవరో చెప్తే చూసినప్పుడు బాధ. ఏంటంటే ప్రభాస్ గారి జాతకం వాళ్ళ మదర్కి తప్ప మాకు కూడా తెలీదు. అలాంటి ఆ వేణుస్వామికి ఎలా తెలిసింది? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అంటే అది ఏదో అవన్నీ పుకార్లు, అంతేగాని వేరే వాళ్ళు బాధపడతారు కదా. ఆయన ఎంత పెద్ద మనిషిరా, అలా మాట్లాడొచ్చా? చంపలేసుకో, వేసుకో. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా. ఫ్యాన్స్ లోనే కొంతమంది మేడం మీరు అడగండి అంటే, మనం ఎందుకు అడగడం అయ్యా, అవన్నీ పుకార్లని మీరే కదా చెప్తున్నారు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? బతుకు తెరుగు కోసం సార్. ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది